అందరికీ నమస్కారం అండి. కోనసీమ అయోధ్య తూర్పుగోదావరి జిల్లా చిన్నభద్రాచలంగా పచ్చని పొలాలు, కొబ్బరి తోటల మధ్యలో కోదండరామస్వామి ఆలయం, సూర్యనారాయణ స్వామి ఆలయాలకు ప్రసిద్ధి చెందిన గొల్లల మామిడాడ. ఈ ఆలయం 16 ఎకరాల స్థలంలో నిర్మించారు. కాకినాడకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పురాతన 100 ఏళ్ల సూర్య ఆలయం కోదండరామస్వామి ఆలయం ఉన్న ఈ గ్రామం వద్ద తుల్యభాగా నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని ఓ నమ్మకం. 100 ఏళ్ల చరిత్ర ఉన్న గొల్లల మామిడాడలో అంతే చరిత్ర కలిగిన ఆలయాలకు కొదవే లేదు. ఊరిలోకి అడుగు పెట్టగానే అనేక గోపురాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఊరిని గోపురాల మామిడాడ అని కూడా పిలుస్తారు. గొల్లల మామిడాడలోని సూర్యనారాయణ స్వామి దేవాలయాన్ని 1889లో కోలలతో ప్రతిష్ఠించారు. 1934లో ద్వారంపూడి వంశీయులు లక్ష్మణ సమేత సీతారామ విగ్రహాలను ప్రతిష్ఠించి నిత్య పూజలు, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 1948లో తూర్పు గోపురాన్ని 6 ఏళ్ల పాటు శ్రమించి 9 అంతస్తుల్లో 167 అడుగుల ఎత్తులో తూర్పు గోపురాన్ని పూర్తి చేశారు. 1956లో ద్వారంపూడి ఆదిరెడ్డి దంపతులు పశ్చిమ గోపురాన్ని అంకురార్పణ చేయగా 6 ఏళ్ల పాటు 11 అంతస్తుల్లో 200 అడుగుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ జంట గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయని భ్రమ కలిగిస్తూ కనువిందు చేస్తాయి. ఇంతటి విశిష్టత కలిగిన గోపురాలు దేశంలో ఎత్తైన వాటిలో ఒకటిగా ప్రాచుర్యం పొందాయి. గోపురాల గొప్పతనం తెలుసుకున్న పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ కవర్ని ఆవిష్కరించారు. భద్రాద్రి రాముడి తర్వాత ప్రాశస్త్యం కలిగి ఉన్న దేవాలయం కోదండరామ ఆలయాల్లో దక్షిణ వైపు లక్ష్మణుడు, ఎడం చేతి వైపు సీతమ్మ తల్లి దగ్గర రామవంటు ఆంజనేయ స్వామి భక్తుల కోరికలు తీర్చే కోదండ రామచంద్రమూర్తిగా కొలువై ఉన్నారు. కళ్యాణ కార్యక్రమాలు, నిత్య అర్చనలు ఘనంగా జరుగుతాయి. శ్రీరామనవమి రోజున తలంబరాల బియ్యంతో పరమాన్నం చేసుకుని తింటే సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. గోపురాలు రెండింటి మధ్యలో ఉన్న గర్భగుడి 2 రెక్కల మధ్యలో ఉన్న ఒక పుష్పక విమానంగా కనిపిస్తుందని స్థానికులు చెప్తారు. గర్భగుడి పైన 2 మంటపాల మధ్యలో అద్దాల మండపాన్ని నిర్మించారు. అద్దాల హాలులో ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకం, మరొక వైపు శ్రీరాముడు హనుమంతుడు ఆశీర్వదిస్తున్నట్లు స్టక్కో రిలీఫ్ ఉంది. ప్రతి అంతస్తులో గోపురాల యొక్క 4 వైపులా రామాయణ, మహాభారత దృశ్యాలని చెక్కబడిన విగ్రహాలు ఉన్నాయి. ఆలయ శిఖరంలో బాలరామాయణ విగ్రహాలు కూడా చెక్కబడ్డాయి. నాటి రామాయణ, మహాభారత విశేషాలను కళ్ళకు కట్టినట్టుగా ఆ కాలంలోకి మళ్ళీ తీసుకువెళ్తాయి. 300 మెట్లు ఎక్కి గోపురాల పై అంతస్తుకు చేరుకోవచ్చు. గోపురం పైకి చేరిన తర్వాత చుట్టూ కనిపించే ప్రకృతి, కాకినాడ ప్రాంతాన్ని కూడా చూడవచ్చు. నిత్యము కనిపించే ప్రత్యక్ష నారాయణుడు సూర్యుడు. వైష్ణవ సాంప్రదాయంలోని ఏకైక సౌరక్షేత్రం గొల్లల మామిడాడలోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం. ఉషా ఛాయా సమేత సూర్య భగవానుడికి పూజలు అందుకుంటున్న ఈ ఆలయంలో ఆదివారం వేళ జరిగే ఆలయంలో విశేష పూజలను చూసి తరించాల్సిందే. రథసప్తమి రోజు పర్వదినాల్లోని జరిగే స్వామివారి కళ్యాణాలు చూడటానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ప్రకృతి స్వయగాలం